ప్రకాష్ రాజ్ ఏదైతే తిరుమల తిరుపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనే వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల తిరుపతి లడ్డు దానికి సంబంధించిన వివాదం విషయంలో ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్ సందర్భం ఇవాళ మనం దానికోసం అని చెప్పి దానికి వ్యతిరేకంగా మా మూవీ అసోసియేషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాము. ఈరోజు ఏంటంటే చాలా విషయాలలో ప్రకాష్ రాజు సెక్యులర్ ముసుగులో కమ్యూనిస్టు సిద్ధాంతంతో ఇక్కడ హిందుత్వం మీద చాలా బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడని చాలా రోజుల నుంచి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ లడ్డు మీద ఆయన చేసినటువంటి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయనను మా మూవీ అసోసియేషన్ నుంచి మనం వెంటనే తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మేమందరం కూడా ఇక్కడికి నిరసన కార్యక్రమం తెలియడానికి వచ్చినాము. ఇక్కడ ఈ సందర్భంగా మేము ఒకటే విషయం డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలుగు మా మూవీ అసోసియేషన్ ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే ప్రకాష్ రాజ్ గారిని ఈ మా మూవీ అసోసియేషన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇక ముందు కూడా హిందువుల యొక్క మనోభావాలపైన ఎవరైనా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా పరిగణించి వాళ్ళ యొక్క పరిస్థితిని ముందు చేజారే విధంగా మేమందరం కూడా తీవ్రంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మా అసోసియేషన్ కి రావడం జరిగింది. మేమందరం కూడా మా అసోసియేషన్ లో ఏదైతే మేము ఈరోజు ఒక కంప్లైంట్ కూడా రైజ్ చేయడం జరిగింది. హిందుత్వం కోసం వ్యతిరేకంగా చేసినటువంటి ప్రకాష్ రాజ్ గారికి యొక్క శాశ్వతమైనటువంటి సభ్యత్వాన్ని రద్దు చేయాలి, ఇప్పటి నుంచి మూవీ అసోసియేషన్ లో కూడా తీసుకోవద్దని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరిగింది. మమ్మల్ని కాదని, హిందూ మతాన్ని కాదని, హిందువులను కాదని మీరు ఏదైనా చేసినట్లయితే ఎక్కడికక్కడ ప్రకాష్ రాజ్ యొక్క సినిమాలు కావచ్చు, లేకుంటే ఆయన యొక్క షూటింగ్లను కావచ్చు, వాటిని అన్నింటిని కూడా అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా యువమోర్చా చేస్తుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మూవీ ఆర్టిస్టులు ఉన్నటువంటి హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ కూడా ఇలాంటి ఆంకరపూరితంగా ఉన్నటువంటి వ్యక్తిని దూరం పెట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక్కసారి ఈ ఫోటో చూస్తున్నట్టు మనము ఇక్కడ ఏదైతే ఇక్కడ క్రిస్టియన్ గా కనిపిస్తున్నాడు, కానీ తనకు తాను నాస్తికుడుగా చెప్పుకుంటూ ఇలాంటివన్నీ చేస్తున్నాడు. నేను ఈరోజు అడుగుతున్నాం, నాస్తికుడు అంటే ఎవరండి? నాస్తికుడు అంటే ఎవరు? ఏ మతాన్ని విశ్వసించని వ్యక్తి నాస్తికుడు అవుతాడు. నేను ఈరోజు ఒకటి అడుగుతున్నాను, నేను అయ్యప్ప స్వామి గుళ్ళోకి అందరినీ ప్రవేశించాలన్నటువంటి ప్రకాష్ రాజ్ గారు అదే దర్గాలకు మహిళలను ఎందుకు ఎంట్రీ చేయాలి అని అనలేకపోతున్నాడు. అదే విధంగా ఎక్కడైనా ఒక దగ్గర ఏదైనా చిన్న అసంఘిక కారణమో లేకుంటే ఏదో ఒక ఇష్యూ జరిగినప్పుడు హిందూ గుళ్ళలో, హిందూ దేవాలయాల్లో హుండీల పైన నువ్వు మాట్లాడుతున్నప్పుడు, క్రిస్టియన్ మతము దశమ రూపాలలో పైసలు వసూలు చేసినప్పుడు ఆ యొక్క చర్చిల మీద నువ్వు ఎందుకు స్పందించలేవు? ఈరోజు నువ్వు వీడికి పోతావు, క్రిస్టియన్ గా ఒక దగ్గరికి పోతావు, ముస్లిం గా పోతావు, చేస్తావు, తప్పు లేదు. భారతదేశం అన్నాక హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్లు అందరూ సమానమే అని చెప్పేసి అంటున్నటువంటి విధానం మంచిదే. కానీ హిందూ మతం పైన ఒక్క దాని మీదే నువ్వు ఎందుకు కక్షపూరితమైనటువంటి ధోరణితో ఉంటున్నావు? ఎందుకు హిందూ మతం పైననే నువ్వు విషం చిమ్ముతున్నావు? భారతదేశమే ప్రపంచ దేశాలలో సర్వే జన సుఖినో భవతు, అందరూ బాగుండాలి, అందరం బాగుండాలి, ఈ జీవరాశులన్నీ కూడా బాగుండాలని కోరుకునేది హిందూ మతం. అలాంటి హిందూ మతం అంటే అది మతం కాదు, హిందూ జీవన విధానం. ఎలా బతకాలి, ఎలా ఉండాలని నేర్పించేదే హిందుత్వం. అలాంటి హిందుత్వం మీద నువ్వు విషం చల్లుతున్నావు అంటే నీ వెనకాల విదేశీ కుట్రలు ఎవరెవరు ఉన్నారో ఆ లెఫ్టిస్ట్ భావజాలాలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం ఉందని చెప్పేసి మేము అందరం కూడా అనుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా బహిరంగంగా నువ్వు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఖచ్చితంగా నువ్వు నటిస్తున్నటువంటి సినిమాలకు అన్నిట్లో కూడా మేము వ్యతిరేకంగా చేసి చూపిస్తామని చెప్పి. పవన్ కళ్యాణ్ తో వివాదం గురించి మీరేమనాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ తో ఏదైతే వివాదం జరుగుతుందో, అంటే పవన్ కళ్యాణ్ ఈయన పైన వ్యాఖ్యలు చేయడం, దానిపైన 30 తర్వాత ఆన్సర్ ఇస్తాం అంటే ఒకటి చెప్తున్నాం అండి, మేమైతే హిందూ మతం కోసం, హిందుత్వం కోసం ఎవరైతే మద్దతు తెలుపుతారో, దేశంలో సుఖ సంతోషాలతో ఉండడానికి ఎవరెవరైతే మద్దతు తెలుపుతారో వాళ్ళందరూ కూడా మేము మద్దతు తెలుపుతాం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అన్పార్లమెంట్ వర్డ్స్ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. లడ్డూ కల్తీ అయ్యింది, ఎవరు కల్తీ అయ్యారో వాళ్ళని మేము ముందుకు తీసుకొని వస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష కలగాలి. అంత పవిత్రమైనటువంటి ప్లేస్ లో లడ్డూ కల్తీ కావడానికి మేము అందరం కూడా బాధపడుతున్నాం. ఎందుకు? ప్రతి హిందూ అనేటోడు బాధపడాలి. ప్రతి హిందువే కాదు, దేశంలో మంచి కోరుకునేటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ కూడా బాధపడాలి. ఈరోజు హిందువులలో ఏదైనా మసీద్ మీద ఏదైనా దాడి జరిగితే ప్రతి హిందూ కూడా అయ్యో పాపం మసీద్ మీద దాడి జరిగిందా అంటారు. ఒక క్రిస్టియన్ మీద దాడి జరిగితే అయ్యో పాపం జరిగిందా అని చెప్పేసి అంటాం. అది మానవత్వం అంటే. అంత పెద్ద దేవాలయం, అంత చరిత్ర ఉన్నటువంటి దేవాలయంలో కల్తీ జరిగితే అయ్యో పాపం అన్నటువంటి పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు కొట్లాట కయ్యానికి కాలు దూకుతున్నటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. కాబట్టి ఇప్పటికైనా ఆ బుద్ధి తెచ్చుకో. అసలంటే హిందుత్వం అంటే ఏంది, హిందూ మతం అంటే ఏంది ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేయి, చదివే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆయనకు ఆ భగవంతుడు ఆ బుద్ధిని ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు. లడ్డు వివాదం జరుగుతుందో దానిపైన ప్రకాష్ రాజ్ మాట్లాడిన దాన్ని మీరేమంటారు? అండ్ బీజేవైఎం ఇక్కడికి వచ్చి ధర్నా చేయడానికి మేము కాదు. సో వీఆర్ ఆల్సో జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు, ఎందుకంటే నువ్వు హిందూ సమాజాన్ని, హిందూ మనోభావాల్ని
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరి యొక్క మనోభావాలు దెబ్బయేసే విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం జరిగినటువంటి విషయాలపైన ఈరోజు దేశం మొత్తం కూడా ఆందోళన చెందుతా ఉంటే అందరూ బాధపడుతున్నారు. అదే మేము కూడా ఈ కొవ్వు కలిసినటువంటి మేము లడ్డు ప్రసాదం తిన్నామా అని ఒక బాధపడుతున్న తరుణంలో నువ్వు చేసినటువంటి ట్వీట్స్ మా అందరికీ కూడా ఆందోళన కలిగించినాయి. సెలబ్రిటీ ముసుగులో నువ్వు చేసినటువంటి కామెంట్స్ ఏంటిది, అసలు నీ పుట్టుపూర్వతలు పరిశీలిస్తే ఏంటి? బికాస్ నువ్వు ఏమంటారు అంటే అన్ని చోట్ల కూడా నేను సెక్యులర్ అని చెప్పి నువ్వు పెట్టుకుంటున్నావు కదా. వేర్ ఇస్ యువర్ సెక్యులరిజం? సెక్యులరిజం అంటే రెండు చోట్ల నువ్వు చూడాలి కదా. మీ ఫాదర్ హిందూ, నువ్వు వచ్చేసి మీ మదర్ వచ్చేసి రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ ఆమె. సో నువ్వు క్రిస్టియన్ అని చెప్పి మెన్షన్ చేసుకుంటున్నావు కదా. ఇంకా నీకు హిందువుల పైన, హిందూ దేవుల పైన మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది మిస్టర్ ప్రకాష్ రాజ్? వీఆర్ ఆల్సో జస్ట్ ఆస్కింగ్, యూ షుడ్ అపాలైజ్ టు ద హిందూ సొసైటీ. ఎందుకంటే ఈరోజు ఒక లడ్డు పైన ఎలాంటి వ్యంగ్యంగా నువ్వు ఈరోజు ట్వీట్ చేస్తావో, ఒక మసీదు పైన అట్లా వ్యంగ్యంగా ట్వీట్ చేస్తావా నువ్వు ట్వీట్? నువ్వు అంటున్నావు కదా నేను సెక్యులర్ అని చెప్పి చెప్తున్నావు కదా. అదేవిధంగా ఒక చర్చ్ పైన అట్లా వ్యంగ్యంగా చేయగలుగుతావా నువ్వు? హిందువులు నీకు అప్పనంగా దొరికారా, అలుసుగా దొరికారా? హిందూ సమాజం ఏకాగ్రతం కాదని నువ్వు అనుకుంటున్నావా ప్రకాష్ రాజ్? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ కి, అదేవిధంగా మా అసోసియేషన్ కి, దయచేసి ఇప్పటికైనా ప్రకాష్ రాజ్ పైన పూర్తి స్థాయిగా శాశ్వతంగా బ్యాన్ విధించాలి. తెలుగు సినిమాలో ఇప్పటికీ ఆల్రెడీ నటించి రిలీజ్ కాకపోతే సినిమాల నుంచి కూడా ఆయన తొలగించాలని చెప్పేసి మేము భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇది జరగని పక్షంలో ఏ మూవీలో ప్రకాష్ రాజ్ ఉంటాడో ఆ థియేటర్ లో ఆ స్క్రీన్ మీద ఆడదు అని చెప్తా ఉన్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ లోపల సుమారుగా 8 కోట్ల మంది జాయిన్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఇప్పటికే 20 లక్షల మంది మా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే మా టార్గెట్ 50 లక్షల మంది మా కార్యకర్తలు మీకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఉద్యమం చేస్తే ఎట్లా ఉంటుంది? సినీ ఇండస్ట్రీ మొత్తం నష్టపోతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రకాష్ రాజ్ తొలగించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.